హెల్మెట్ ధరించమని ఎంతగా చెప్పినా చాలా మంది ఇప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. ఇలా కాదని అధికారులు రూటు మార్చారు. పిల్లల వైపు నుంచి వస్తే పెద్దలు దారికి వస్తారని భావించారు. అందుకే పిల్లలకు రహదారి ప్రమాదాల నివారణపై పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు రోడ్డు నిబంధనలు పాటించేలా పిల్లలే చూడాలని సూచిస్తున్నారు. ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులకు చెబుతామంటూ మాటిస్తున్నారు. చూశారుగా, ఇవి ఎన్టీఆర్ జిల్లాలో వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు. జిల్లా వ్యాప్తంగా రోజూ 30 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టిన పోలీసు, రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్, సీటు బెల్ట్ వాడకాన్ని తప్పనిసరి చేశారు. భద్రతా నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని ఏకంగా జైలుకు పంపుతూ కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు. అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటూనే ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సూచనలు చేయించాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. చిన్నపిల్లలకు రహదారి భద్రతా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అధికారులతో కూడిన బృందం పాఠశాలలకు వెళ్లి పిల్లలతో సమావేశమవుతున్నారు. రహదారి ప్రమాదాలు జరుగుతోన్న తీరుని వివరిస్తున్నారు. రోజుల వరకు మేము రోడ్డు మీద వెళ్తున్నామంటే ఓన్లీ సేఫ్టీగా వెళ్ళాలి, మన వరకు చూసుకుంటే చాలు అని చెప్పి ఒక ఫీలింగ్ తో ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు చూపిన స్టాటిస్టిక్స్ వల్ల, మళ్ళీ వీళ్ళు చెప్పిన రూల్స్, రెగ్యులేషన్స్ వాటన్ని వల్ల చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అంటే రోడ్డు మీద ఏ టైంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని మీద అవేర్నెస్ వచ్చింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వదు, మన హెడ్ కి డ్యామేజ్ అవ్వదు. హెడ్ ఒక సెన్సిటివ్ పార్ట్ కాబట్టి దానికి డ్యామేజ్ అవ్వకుండా మనం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి పోలీస్ వారు సూచించారు. మా పేరెంట్స్ కూడా ఇలా ఏమైనా మిస్టేక్స్ కానీ అలా ఏమైనా చేస్తే నేను వాళ్ళకి చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇలాగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ రోడ్ సేఫ్టీ ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల ఇది ఒక చాలా మంచి విషయం అని అనిపించింది. ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వకపోతే వీళ్ళు కూడా అవేర్నెస్ పెంచి ఆ వంతు సహాయం ఏం చేస్తాం. తల్లిదండ్రులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా కోరాలని పిల్లలకు అధికారులు సూచిస్తున్నారు. 2-వీలర్ మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేషన్ తో, యాన్సిపేషన్ తో, ఫుల్ రెస్పాన్సిబిలిటీతో బైక్స్ నడపాలి. ర్యాష్ గా తోలే వాళ్ళతో రైడింగ్ అసలు చేయకూడదు. ఫుల్ గేర్ ఉండాలి, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అండ్ స్టడీ షూస్ మాత్రం ఉండాలి. యాక్సిడెంట్స్ అయినప్పుడు మనిషి బ్లీడింగ్ అవుతుందంటే ఏరియా దగ్గర ప్రెషర్ పెట్టి, స్టిల్ బ్లీడింగ్ అవుతుందంటే క్లాత్ తో ఎడ్జ్ దగ్గర ప్రెషర్ పెట్టాలి. ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు స్వెల్లింగ్ చూసి ఆపడానికి ఫుల్ గా ట్రై చేయాలి. చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తున్నందుకు చట్టం చాలా లాస్ తెచ్చింది. సో ఆ లాస్ ని ఇంకా ఎన్ఫోర్స్ చేయడం వల్ల మంచి జరుగుతుందని నేను అంటాను. కార్ లో వెళ్తున్నప్పుడు మనం సీట్ బెల్ట్ లో పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది. సైన్ బోర్డ్స్ అర్థం చేసుకుని అక్కడ స్కూల్ ఉందా లేకపోతే రోడ్డు బాగుందా అలాంటివి తెలుసుకోవాలి. స్పీడ్ లిమిట్ కన్నా స్పీడ్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. మైనస్ డ్రైవ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. మనం ఎప్పుడు ఫోన్ చూసి డ్రైవ్ చేయకూడదని తెలుసుకున్నాను. నేను పబ్లిక్ కి చెప్పేది ఏంటంటే ఎప్పుడు రోడ్ చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఫోన్ వాడకుండా రోడ్ చూడడం వల్ల మనకి యాక్సిడెంట్స్ తప్పుతాయి. భారతదేశం ఒక సేఫ్ దేశంగా మారుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పిన మాటలు తప్పక వింటారని ఆశిస్తూ పాఠశాలల్లో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకు పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే పిల్లలు ఈ రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ ను కూడా ఎడ్యుకేట్ చేస్తారని, టీనేజర్స్ ఈ స్కూటర్లు, బైక్లు నడపకుండా రోడ్డు మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్ సైన్స్ అంటే ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు హెల్మెట్ ధరించుతున్నారా లేదా, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా లేదా, అలాగే వాళ్ళు ఇక్కడ నేర్చుకొని వాళ్ళ పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తారన్న ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కూల్స్ కి వెళ్లి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. స్కూల్ బస్సులు డ్రైవర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, కొంతమంది స్కూల్ ఆటోలో వస్తున్నారు, వాళ్ళ డ్రైవర్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగితే వాటిని స్కూల్ యాజమాన్యాలకు కానీ పేరెంట్స్ అలాగే డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. పిల్లల రెస్పాన్స్ చాలా బాగుంది.